2019 ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నాయి. ఇప్పటి వరకు సినిమా ఫీల్డ్కి చెందిన కొంతమంది వ్యక్తులే ఆల్రెడీ సినిమాలకు గుడ్ బై చెప్పి ప్రత్యక్ష రాజకీయాల్లోకి చేరిపోతున్నారు. ఇక అక్కినేని నాగార్జున సినిమాల్లో బిజినెస్లో కూడా చాలా ఫాస్ట్గా ఒక పద్ధతిలో నడుచుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు నాగార్జున రాజకీయాల్లో కూడా ప్రవేశించారనే టాక్. వైఎస్ జగన్, అక్కినేని నాగార్జున ఫ్యామిలీ పరంగా, బిజినెస్ పరంగా ఇద్దరు సన్నిహితుల సంబంధాలు బాగున్నాయి. గతంలో జగన్ జైల్లో ఉన్నప్పుడు కూడా నాగార్జున వెళ్లి జగన్ పరామర్శించి వచ్చారు. అప్పట్లో ఆ అంశంపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. పైగా ఇప్పటి వరకు సన్నిహితుడిగా ఉన్న నాగార్జున జగన్లో అఖిల్ ప్రేమాయంలో బంధువులయ్యారు. నాగార్జున కుమార్ అక్కినేని అఖిల్ ప్రేమించిన అమ్మాయి శ్రేయ భూపాల్ రెడ్డి స్వయానా జీవీకే రెడ్డి మనవరాలు. జీవీకే రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి బాగా సన్నిహితులు కాగా బంధుత్వం కూడా ఉంది. ఆ బంధుత్వంలో నాగార్జున వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారని సోషల్ మీడియాలో అనుకుంటున్నారు. 2014 నాగార్జున వైసీపీ తరపున ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా అందుకు కార్యరూపం దాల్చలేదు. కానీ ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న నాగార్జున వైసీపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు ఫిలిం నగర్లో వార్తలు హల్చల్ చేస్తున్నట్లు తెలుస్తుంది. 2019 ఎన్నికల్లో వైసీపీలో అధికారం వస్తుందనే ధీమాతో ఆ అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని పొలిటికల్ అప్డేట్స్ గురించి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.